నేను చిన్నతనంలో నాకు ఒక సంఘటన అనేది నాకు చాలా మనసు కదిలించింది. ఆ సంఘటన ఏంటంటే నేను అందరిలాగానే స్కూల్‌కి వెళ్తున్నాను. ఒకరోజు అనుకోకుండా ఒక వలస ప్రాంతానికి వచ్చిన కుటుంబంలో ఒక చిన్నారి పాపను చూశాను. వయసు నా వయసే ఉంది. నాకు అంతా బట్టలు అన్నీ మా ఫ్రెండ్స్ అందరికీ బాగున్నాయి. తనని చూస్తే చినిగిన బట్టలతో ఉంది. ఆ రోజు తనని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి మేము మంచిగా స్కూల్‌కి వెళ్తున్నాము, ఆ పాప స్కూల్‌కి వెళ్ళకుండా ఎందుకు అక్కడ ఉందని చాలా నేను బాధపడి తనకి ఏదైనా చేయాలి అని చెప్పేసి ఇంటికెళ్ళి నేను తనకి బట్టలు తీసుకురావడం జరిగింది. తనకి బట్టలు ఇచ్చినప్పుడు తను చాలా సంతోషంగా ఫీల్ అయింది. కాకపోతే తనలో ఒక బాధ అనేది నేను చూశాను. చాలా నీరసంగా అనిపించింది. ఏంటమ్మా అన్నం తిన్నావా అని అడిగితే నేను అన్నం ఇంకా తినలేదు అన్నట్లే నన్ను దీనంగా చూసింది. ఆ బాధని గుర్తించి నేను ఆ భోజనం తీసుకొచ్చి తనకి పెట్టినప్పుడు తను అదే ప్లేస్లో నిలబడి భోజనం తింటుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎంత అంటే ఆకలి బాధ ఇలా ఉంటుందా అని ఆ రోజు అనుకున్నాను. అనుకొని లోపలికి వెళ్ళి చూస్తే నూకలు బియ్యము, ఒక గిన్నె ఇట్లాంటివే ఉన్నాయి. సామాన్లు కూడా ఏమీ లేవు. ఏంటి వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి నేను మా ఫాదర్కి చెప్పాను. మా ఫాదర్కి చెప్పిన తర్వాత మా ఫాదర్ కూడా చదివిద్దాం అనుకున్నారు. వాళ్ళకి మనమంతా ఏదైనా బాధ్యతగా వాళ్ళకి చేద్దామని చెప్పాక నేను మళ్ళీ ఆ విషయాన్ని ఆ అమ్మాయికి సంతోషంగా షేర్ చేద్దామని వచ్చాను. రాగానే చూస్తే ఆ అమ్మాయి వాళ్ళు మళ్ళీ అక్కడ నుండి చెరుకు కొట్టేసి వేరే ప్రాంతానికి ఉపాధి కోసం మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్తున్నారంట. అలా వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, ఏంటి ఈ అమ్మాయిని చదివిద్దాం అనుకున్నాము, మీరు ఎందుకు తీసుకువెళ్తున్నారు అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అన్నారు. ఆ వర్డ్స్ కూడా నాకు అప్పుడు అర్థం కాలేదు. జీవనోపాధి కోసం వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్ వల్ల నాకు ఆ అమ్మాయికి ఒక్కళ్ళకి పెడితే ఎంత ఆనందం అనిపించిందో ఆ ఇన్సిడెంట్ నేను ఇప్పటికి కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అనేది మొదటిగా బీజం పడింది ఆ అమ్మాయికి పెట్టినప్పుడే. నా ప్రతి ప్రేయర్లో కూడా తనని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక్కరికి అన్నం పెడితే ఆ తృప్తి ఎంత బాగుంటుందో నేను అనుభవించాను కాబట్టి ఆ అనుభవం మీద ఇంకా ఎక్కువ చేయాలి, ఏదో చేయాలి అనేది నాకు చిన్నప్పటి నుండి అనిపించి సొసైటీకి చేయాలి అని నేను మా డాడీ కానీ మా మమ్మీ కానీ ఇచ్చిన పాకెట్ మనీని కూడా సహాయ సహకారాలు అందించడము అట్లాంటివి నేను చేసుకుంటూ వచ్చాను. అలా వచ్చిన తర్వాత నా ఎడ్యుకేషన్ కూడా బయోటెక్నాలజీ కంప్లీట్ అయిపోయింది. బయోటెక్నాలజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు జేఎన్టీయూలో సీట్ వచ్చింది. నాకు జేఎన్టీయూలో సీట్ వచ్చిన తర్వాత నేను కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళే సమయంలో కూడా చాలామందిని నేను రోడ్డు పక్కన చాలామందిని కూడా చూశాను. వాళ్ళల్లో కూడా ఎంతో ఆకలి అనేది నేను చిన్న ఏజ్లో ఎవరినైతే చూశానో అదే దీన స్థితిలో చాలామంది నాకు కనిపించారు. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మా మదర్కి చెప్పగానే ఆమె కూడా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి వాళ్ళకి మళ్ళీ అరేంజ్ చేసింది. నేను అవన్నీ తీసుకెళ్ళి ప్రతిరోజు అలా రోజు కూడా 3 సంవత్సరాలు కూడా కంటిన్యూస్గా నేను 150 మందికి ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం అనేది చేసుకుంటూ వచ్చాము. ఇలా వస్తున్న తరుణంలో చాలామందికి బ్లడ్ డ్రైవ్స్ జేఎన్టీ యూనివర్సిటీలో ఉన్నప్పుడే బ్లడ్ డ్రైవ్స్ అరేంజ్ చేశాను, మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేశాము విలేజెస్లో. అలానే ఎన్నో హైజీన్కి సంబంధించిన ఉమెన్ ఎంపవర్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి ఎన్నో రకాల ఈవెంట్స్ కూడా నేను చేశాను. ఇది ఆశయ అనేది నేను ఒక్కదాన్నే కాదు, నాకు చాలామంది కూడా సపోర్ట్ చేశారు, చాలామంది కూడా హేళన చేశారు. ఎందుకు ఇలా చేయడము అని ఆపిన వాళ్ళు ఉన్నారు, చాలా బాగా చేస్తున్నావు అని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎవరైనా హేళన చేస్తే అది పాజిటివ్గా తీసుకొని వాళ్ళు హేళన చేశారు అని ఎప్పుడూ ఆగిపోలేదు. ఇంకా ముందుకి కసితో ఇంకా ముందుకు వెళ్ళాను కానీ ఏ రోజు ఆగిపోలేదు. అలా నేను జేఎన్టీ యూనివర్సిటీలో ఉన్నప్పుడు బ్లడ్ క్యాంప్స్ పెట్టేసి తలసీమియా పిల్లలకి బ్లడ్ డ్రైవ్స్ పెట్టాను. అక్కడ డేటా అంతా కలెక్ట్ చేసి యూనివర్సిటీలో అవంతా కూడా ఎవరైతే బ్లడ్ కావాలనుకున్నారో వాళ్ళందరికీ ఇవ్వడము, ఇట్లాంటివి ప్రతి ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలామందిలో క్రియేట్ చేయడము, అట్లాంటి సోషల్ యాక్టివిటీస్ చాలా ముందుకు వెళ్తున్న సమయంలో నా ఎడ్యుకేషన్ కూడా అయిపోయింది. నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. తర్వాత 6 టాప్ మోస్ట్ కంపెనీస్లో కూడా నాకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. నేను ఒక జాబ్కి వెళ్ళాను, 2 నెలలు కష్టపడి నేను చేశాను కానీ అది ఇష్టపడైతే చేయలేదు. చాలా నాకు బాధ అనిపించేది, నాకు ఇది తృప్తిని ఇవ్వట్లేదు, నేను సాటిస్ఫాక్షన్ అవ్వలేకపోయాను. ఎందుకంటే ఇది నాది నేను చేయలేను, నేను ఏదో చేయాలి అనుకుంటున్నాను. ఇన్ని రోజులు నేను అన్నదాన కార్యక్రమం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ఒకేసారి సడన్గా ఈ జాబ్ వచ్చేసరికి నేను అసలు చేయలేకపోయాను. ఏంటంటే నాకు అసలు ఎంత సాటిస్ఫాక్షన్, కొంచెం కూడా ఇన్ని రోజులు ఉన్న సాటిస్ఫాక్షన్ కూడా ఈ ఉద్యోగం చేస్తే అనిపించలేదు. అప్పుడే నేను
ఉద్యోగాన్ని కూడా నేను వెళ్ళకుండా ఆపేశాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా నీకు నిజంగా పిచ్చి పట్టినట్లుంది, ఉద్యోగ అవకాశాలు లేక ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, కానీ నువ్వేంటి ఇలా ఉద్యోగం వదిలేసావు అని చెప్పి చాలామంది కూడా నన్ను తిట్టడం జరిగింది. అప్పుడు నేను మళ్ళీ కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం, సోషల్ యాక్టివిటీస్ అనేవి చేస్తూనే ఉన్నాను.